ఈ పోరడు ఏడ తిరుగుతాడో ఏడ పోతాడో సోపతి వాళ్ళంతా మోపైన్లు వాళ్ళతో తిరుగుడు నేర్చిండు. ఈ తల్లి లేని పోరడాయే అంత గోసకొచ్చే నాకు. ఇప్పుడు రాత్రి అంతా రాడాయే. అరే సాయిగా, అరే సాయే ఇక రా. అరే ఎప్పుడు వచ్చినావు బిడ్డ? ఏడవేనో బిడ్డ? రానే రావు నువ్వు సరిగా చెప్తే. ఏడవేనో బిడ్డ? బయట దోస్తులతో ఎప్పుడు చూడు దోస్తులు దోస్తులు అంటావు. ఎవరు రా దోస్తులు? బిడ్డ రాత్రి అంతా సోపతి గాలు అని తిరుగుతుంది. ఇంత బుక్కడంత బువ్వ తిని బిడ్డ. ఏ ఊకే బువ్వ సోపతి గాలని తిడతావు. బువ్వ లేదు ఏం లేదు. తినా నాకు సోపతి గాలని ఊకే తిడతావు. కొద్దిగా తిని బిడ్డ, కొద్దిగా బిడ్డ. నేను తినా నా సోపతి గాలని తిడతావు. నేను ఊకే నేను తిననే. అరే ఊకే సోపతి గాలు ఎందుకు తిరుగుతావురా ఊకే? నాయన నా సోపతి గాలు అంటే నేను చంపి బారెత్తా. పొరడని గౌరవంగా పెంచితే వాడకట్టు పొరగాళ్ళంతా సోపతి అంతా తయారైన్లు. రాత్రి పూట అత్తలేరు. అందరికి ఇచ్చే కోపానికి అత్తులు. నా కర్మ ఏమైందో ఏం చేయనో అర్థమవుతలేదు. ఒక్కగానొక్క కొడుకు చేతికి రాపాయ. నా బతికేమైందో ఏమో ఏం చేయాలి ఏం అర్థమవుతలేదు నాకు. తల్లి లేని పొరడని ఒక్కడిని గౌరవంగా సాస్తే ఇంత చదివిపిస్తే చేతి కత్తడు అనుకుంటే వాడు నా మీదకే మర్రబడుతుండు. ఆ భగవంతుడు ఏమైద్దో ఏం కథనో నాకు ఏం అర్థమైతలేదు. ఈ కడుపులో పుట్టకపోవడమో గిట్లుండదు. సంసారం ఏమో లేకపాయే, పని చేయబోతే పని లేకపాయే, భార్య లేపాయే. ఇది ఏం పోతా ఇది భగవంతా? నా బాధ ఎవరికి చెప్పుకోవాలి దేవుడా? నాయన నా ఇంకోసారి నా సోపతి గాలు అంటే చంపి పారెత్తా. బాల్యంగా ఉన్నప్పుడే పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలి. ఒంటరిగా వదలకూడదు. వాళ్ళతో కలిసి ప్రయాణిస్తుండాలి. వాళ్ళని ఎప్పుడు ఒక కంట కనిపెడుతుండాలి. తల్లిదండ్రుల గురువు బాధ్యత. యువతరానికి ఒక దిక్కుచ్చిగా మనం మెదలాలి. ఆ యువతరాన్ని మనం కాపాడవలసుకున్న బాధ్యత మన అందరిపైన ఉంది. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. చాలామంది ఈ చెడు అలవాట్లకు కారణం స్నేహాలు. ఈ మొండి గోడల మీద సాయంత్రం పూట సందులల్లా సిగరెట్టు తాగడం వల్ల ఈ స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుంది. దానితోటి చెడు స్నేహాలు ఏర్పడుతున్నాయి. దయచేసి పిల్లలందరినీ కనిపెడుతుండాలి. వాళ్ళను మన కంటిలో కనుపాపలాగా చూసుకున్నప్పుడే ఈ సమాజం సుసంపన్నమవుతుంది. ఈ దేశం బలము బలహీనత యువతరమే. వాళ్ళందరూ బలంగా ఉన్ననాడే ఈ దేశం సుభిక్షం, సమాజం కూడా సుభిక్షంగా ఉంటుంది. ఒక సమాజాన్ని, కొత్త సమాజాన్ని మనం ఆవిష్కరించాలి. ఈ సమాజం మన కొరకే ఉన్నది, మన అందరి కొరకు ఉన్నది. దీన్ని మనం ముందుకు తీసుకుపోవడం మనందరి బాధ్యత. కామారావు శ్రీనివాస్, సిరిసిల్ల.